విషయాలు జరుగుతాయి అనేది నాకు అభిప్రాయం. నాటకం కోసం ప్రేక్షకులు ఎదురు చూడాలి, అది నా ఫిలాసఫీ. అందుకే జనరల్గా టైం అంటూ ఇచ్చినట్టయితే, అందుకే ఇన్విటేషన్ కార్డులో కూడా రాస్తాం సాయంత్రం 6:30 గంటలకే అని రాస్తాం, 6:30 గంటలకు అని. ఆ కే అనడంలో అంతరార్థం చాలామందికి తెలుసు. అంటే 6:30కి నాటకం అంటే 6:15కే ప్రేయర్ స్టార్ట్ చేస్తాం, అనౌన్స్మెంటు, ఆర్టిస్టు, టెక్నీషియన్స్ అన్నీ అయిపోతాయి. ఒక 2-3 మినిట్స్ సైలెంట్గా ఉంటుంది నాటకం మొదలవడానికి. షార్ప్ గడియారం మనం చూసుకుంటే 6:30కి ఆటోమేటిక్గా కర్టన్ ఓపెన్ అవ్వాలి. అది సిస్టమ్. ఎక్కిపోయిన మరుసు లాంటిది బహుశా. పాజిటివ్లో అర్థంగా చేసుకోవడానికి కారణం ఏంటంటే, ఆ తరంలో వచ్చిన వాళ్ళందరూ కూడా రంగస్థలం నుంచి వచ్చిన వాళ్ళే. షార్ప్గా ఎంత పెద్ద మంచి సినిమా ఆర్టిస్ట్ అయినా, ఎంత టాప్ ఆర్టిస్ట్ అయినా సరే, వాళ్ళు డెఫినెట్లీ ఎన్ టైం వస్తారు, కరెక్ట్గా 6:30 నుంచి నాటకం చూస్తారు, వాళ్ళు ఆస్వాదిస్తారు. అమౌంట్ జేబులోంచి తీసి నాటకం చాలా బాగుందని చెప్పి చేతిలో పెట్టి పంపిస్తారు. అట్లా లిటరల్గా రావు గోపాలరావు అలాగే సర్పయాగం నాటకం, ఇప్పుడు వాణిమారు నాటకం పోవడం గురించి నాటకం చూసిన తర్వాత స్పాంటేనియస్గా జేబులోంచి అమౌంట్ తీసి, మీ నాటకానికి ఎంత ఖర్చు ఉంటుందో నాకు తెలుసు, మీ నాటకానికి ఎంత ఖర్చు ఉంటుందో నాకు తెలుసు, ఇది ఎంత ఉన్నాయా అని ఇచ్చి మరి వెళ్ళాలి. అది రావు గోపాలరావు. మొట్టమొదటిసారి ముగింపులేని కథ చేసినప్పుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, గుమ్మడి గారు, తర్వాత మిక్కినేని రాధాకృష్ణ గారు, మోరుకూరు జాన్సన్ గారు, మొత్తం కలిసి వరలక్ష్మి గారు అందరూ వచ్చారు, కైలాసవాసరావు గారు. సో నాటకం అంటే వాళ్ళకి ఆదరణ, కమిట్మెంట్, గౌరవం వాళ్ళకి మొదటి నుంచి ఉండడం అనేది డెఫినెట్లీ అప్రిషియేట్ చేయాలి. చాప్ల గారు వాళ్ళ ఇంట్రెస్ట్ చదివారండి. చాప్ల గారు ఏమన్నారు, ప్రస్తుతానికి నాటకరంగం సంగీతం అన్నారు. అంటే నేను దానికి ఆ విధంగా ఒక ప్రశ్న ఒక నాటక నిర్మాణం చేయడం ద్వారా మన నాటకంలో పాల్గొన్న కళాకారులు ఏ రకమైన ఫలితాలు వాళ్ళు ఆశించవచ్చు. ఇంకోటి, నాటకం కథ ఏమిటి అవన్నీ తర్వాత నాటకం ద్వారా సమాజానికి, ప్రజలకి ఏ రకమైన ప్రధానమైన ఉపయోగం జరుగుతుంది. కొత్త ప్రేక్షను క్రియేట్ చేసుకున్నాం, కొత్త ప్రేక్షను క్రియేట్ అంటూ ఉంటారు. అది కాదు నా ప్రశ్న, అది కాదు. నాటకం చేయడం ద్వారా మరి క్రమశిక్షణతో రిహార్సల్స్ ప్రాసెస్ ఎట్లా చేసి ప్రదర్శన వరకు నాటకం తీసుకెళ్ళడం ద్వారా నాటకంలో పాల్గొన్న దర్శకుడికి, టెక్నీషియన్స్కి, కళాకారులకి ఏ రకమైన ఉపయోగమో, లేదా దాంతోపాటు ప్రజలకి ఏ రకమైన ఉపయోగం నాటకం ద్వారా. ఇప్పుడే కాదు, నేను రియల్ పరపడి ఈ క్వశ్చన్ మరి ఏ సమాధానం చెప్పవచ్చు. నాటకం రిహార్సల్స్ అనేది మొదలెట్టిన దగ్గర నుంచి సమిష్టిగా అందులో ఆర్టిస్టులు, రచయితతో సహా, అలాగే సాంకేతిక నిపుణులు, వీళ్ళందరూ కలిసి ఒక ఫుల్-లెంగ్త్ నాటకం అంటే అట్లీస్ట్ 1.5 months 2 months దాదాపు రిహార్సల్ చేస్తాం. ఏ ఫలితం వస్తుందంటే దీనివల్ల ఏమవుతుందంటే, ముందు ఎక్కడో దూరంగా ఉన్న ఒక వ్యక్తి, ఉదాహరణ మీరు వేషం వేస్తున్నారు, మీకు నాకు పరిచయం లేదు, బట్ మీరు నేను కలిసి నెల 15 రోజులు వర్క్ చేసిన తర్వాత మనకు తెలియకుండానే ఒక ఆత్మీయ అనుబంధం ఏర్పడుతుంది.